అతిథుల పరిచయం. శ్రీ సుబ్బరాజు గారు ప్రముఖ విశ్లేషకులు, సివిల్ సొసైటీ కన్వీనర్. శ్రీ సుందరరామ శర్మ గారు ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఈరోజు మతపరంగా రెచ్చగొట్టడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివి చేస్తున్న ప్రయత్నాల మీద, అలాగే చంద్రబాబు గారు ముస్లిం రిజర్వేషన్లు వీటన్నిటి మీద యూటర్న్ తీసుకుంటున్న వైనం, బీజేపీయే బతిమలాడింది నన్ను పొత్తు పెట్టుకోమని చెప్పిన తీరు, అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు మీద అప్పుడే మాటల దాడి మొదలుపెట్టినట్టుంది. వాడు వీడు అంటూ కూడా ఆయన మొహమాటం లేకుండా ఒక విషయం చెప్పారు మనం ఇప్పటివరకు. ఇక సుబ్బరాజు గారు చెప్పండి, ఈనాడు వారు, ఆంధ్రజ్యోతి వారు చివరికి మతపరంగా కూడా ఎలాగలా చిచ్చు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు, ఆ వార్తలు మీరు ఇప్పటి వరకు చదివి వినిపించాను. వీటి మీద మీ కామెంట్ ఏమిటి? సంక్షిప్తంగా వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఈ పొలిటికల్ ఇష్యూస్లోకి వెళదాం. యాక్చువల్గా తెలుగు రాష్ట్రం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఒక సమాచార యుద్ధం అండి, ఒక అబద్ధాల యుద్ధం, అబద్ధాల మీద సమరం, అసాక్ష్యాల మీద పోరాటం, చీకటిపై వెలుగు ప్రయత్నిస్తున్న చైతన్య రూపం. వీటిలో ప్రత్యేకంగా మిమ్మల్ని వ్యక్తిగతంగా అభినందించాలి. ఎందుకంటే మీకు రోజు ఒక విధమైన నిరాసక్తత, చెప్పింది చెప్పి రోజు వాళ్ళని పత్రికను పక్కన పెట్టి ఈ వార్త ఇట్లాగా, ఈ వార్తలో ఇది అబద్ధం ఇది అని చెప్తున్న మీ యొక్క ఆ కొనసాగిస్తున్న మీ దానికి ఫస్ట్ వ్యక్తిగతంగా మీరు ఒక్కరు ఒక లోన్ ఫైటర్ గా చేస్తున్నారు. ఈ అబద్ధాలు అనేది ఒక సునామీలా మీద పడుతున్నాయండి అన్ని వైపుల నుంచి. ఒక వరదలాగా, ఒక తుఫాన్ లాగా, ఒక ఇసుక తుఫాన్ లాగా ఈ అబద్ధాల తుఫాన్ అనే ద్వారానే ముంచేయాలని చూస్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ. దీంట్లో నేను ఒక ఫిలాసాఫికల్ కోట్, అమ్మ అనే నవలలో మార్క్సిమ్ గోర్కీ ఆఖరిని ముగిస్తాడండి. ఆ నవల అంతిమ వాక్యం ఏంటంటే, ఆ అసత్యాల రక్త సముద్రం కూడా సత్యాన్ని ముంచేయలేదు అని. అసత్యపు రక్త సముద్రం కూడా సత్యాన్ని ముంచేయలేదు అని. మీ చిన్న వెలుగు దివ్య, మీరు ఎందిస్తున్న ఆ వెలుగు ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవుతుందండి. సత్యం యొక్క అది కాంతి మెల్లిమెల్లిగా ప్రసరిస్తుంది. సో ఇక్కడ వాళ్ళకి ఒకటి కాదండి, 4 అంశాలు. వాళ్ళ ఎందుకు రామోజీ, ఎందుకు మీరు పలు దఫాలుగా పలు రకాలుగా ప్రశ్నించుకుంటా ఉంటారు. ఛానల్లో నాలాంటి వాళ్ళని కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి వెనకాల అసలు కారణం, రామోజీకి కడుపులో ఎందుకు ఇంతమంట, కక్ష కార్పణ్యం ఏంటి, ఆ ద్వేషం ఏంటని. వాళ్ళకి 4 అంశాల్లో ఉన్నాయండి. ఒకటి వ్యక్తిగతమైంది, అదే దాన్ని నేను ఇక్కడ వ్యక్తిగతమైందంటే కొందరిని చూస్తే తిట్టబుద్ధి, కొందరిని చూస్తే కొత్త బుద్ధి అని. ముందు నుంచి వాళ్ళకి కడపలో ఒక ప్రత్యేకమైన ఒక కుటుంబం మీద ద్వేషం ఉన్నది అనేది. తర్వాత కడప జిల్లా రాజకీయ నాయకుల మీద, పర్టికులర్ గా రాయలసీమ రెడ్ల మీద వ్యతిరేకత ఉందని ఈనాడు పుట్టక నుంచే అది ఉన్నదనే విషయం చాలా మంది లేట్ గా గమనించారండి. అప్పట్లో ఇది కేవలము ఇది ఓన్లీ కాంగ్రెస్, పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకత అనే దాంట్లో భ్రమలో అందరూ చాలా మంది కొట్టుకుపోయారు. అప్పటి ఎడిటర్లు కూడా కాంగ్రెస్ వ్యతిరేకత రూపంలో జరుగుతున్నది ఏంటంటే, అప్పుడు కొన్ని కులాల మీద, ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించిన రెడ్ల మీద, తెలంగాణ రెడ్ల మీద వ్యతిరేకంగా, అట్లాగే కొంత బ్రాహ్మణికల్ డామినేషన్ మీద వ్యతిరేకంగా అంతర్గతంగా ఒకటి ముందు నుంచి ఒక త్రిపురనేని రామస్వామి చౌదరి అనకూడదు కానీ, పెరియార్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనకూడదు కానీ, ఇక్కడ ఎందుకో పాలిగార్ల సంస్కృతి లేకపోతే వాళ్ళ యొక్క పాలన, వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయకూడదు ఈ రాష్ట్ర రాజకీయాలు అనేది ఒక జరుగుతున్న రామోజీరావు గారి సైద్ధాంతిక నేపథ్యం. రెండోది సామాజికమైన అంశం కూడా ఉన్నదండి. ఇక్కడ సామాజికం అంటే మనం కులం అనే పేరుతో చెప్పుకోవచ్చు. మూడోది ఆర్థికమైన అంశం కూడా ఉన్నదండి. ఇక్కడ ఆర్థిక అంశాలంటే వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు మీరు గతంలో ఒకసారి స్పష్టంగా చెప్పారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అనుకోండి, మార్గదర్శి ఫైనాన్స్ అనుకోండి, ఇట్లాంటి వాటికి, లేకపోతే ఆంధ్రజ్యోతికి యాడ్స్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఇవన్నీ ఆర్థిక అంశం కూడా ఉండేది. నాలుగోది రాజకీయ అంశం, అంటే పెత్తనము. ఎవరైతే వెన్నుముకతో నిలబడి ముఖ్యమంత్రి తన పాదాల దగ్గరికి వెళ్ళి, తన అంతఃపురంలోకి వెళ్ళి చెప్పులు ఇచ్చి కూర్చుని రోజు మస్తరు అంటే హాజరేయించుకొని రాజకీయ నాయకులు అంటే రామోజీరావు గారికి అస్సలు గెట్టుకుంది. సో ఈ ఎన్నిటి కారణాల వల్ల వాళ్ళు నిత్యము తమకు అనుకూలమైన వ్యక్తి, తమ మాట వినే వ్యక్తి, తమకు బానిస, ఆ మనసుకు బానిస లాంటి బానిసల్ని వాళ్ళు వెతుక్కుంటారు. ఆ పార్టీల్ని, ఆ సామాజికమైన అంశాన్ని. ఎన్నన్నా కానివ్వండి సార్,
పత్రికలకు ఒక బాధ్యత ఉంటుంది, ఒక సంస్కారం ఉండాలి. మతపరమైన విషయాల మీద చాలా సెన్సిటివ్ ఇష్యూస్ మీద చాలా సున్నితంగా ఉండాలి. అలాంటి వాటిని కూడా రెచ్చగొట్టే రీతిలో ఒకరోజు క్రిస్టియన్లని, ఒకరోజు ముస్లింలని, ఒకరోజు హిందువులని, అసలు ఏ వర్గానికి జగన్ గారి ప్రభుత్వం న్యాయం చేయట్లేదు. ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా రాస్తారా? ఒక చిన్న ఘటన జరిగితే చాలు సార్, మొత్తం రాష్ట్రం అంతా పులిమేస్తున్నారు. ఇదేం దుర్మార్గం అండి? నేనైతే ఎప్పుడు చూడలే ఇంత నీచంగా వార్తలు రాయటం అనేది. మతపరమైన చిచ్చు పెడితే జనం ఆ రోజులు కాదు కాబట్టి సరిపోయింది, కానీ మరి ఈ పరిస్థితి సమాజానికి మంచిదా అన్నది నా ప్రశ్న. ఇది కీలకంగా ఇప్పుడు ఇది మీరు గతంలో ఒక జగన్ గారు వచ్చిన తొలినాళ్లలో కూడా ఈ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఆ రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు, విగ్రహాలని, అంతర్వేదిలో రథం మీద దాడని, ఒక ప్రత్యేకంగా తిరుపతిలో సెలవు పెట్టారని, బస్ టికెట్లు అది చేశారని, ఇది చేశారని కొంతకాలం కొనసాగించారండి. అది చెల్లుబాటు అవట్లేదు. అది ఆ దుకాణానికి ఆ పెద్ద అమ్మకాలు లేవు, ఆ పర్టికులర్ ప్రచారానికి అమ్మకాలు కొనుగోళ్లు తగ్గిపోయినాయని కొంతకాలం ఆగారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అన్ని ఆయుధాలు అవిపోయినాయి. ఇప్పుడు అభివృద్ధి అనే ఆయుధాన్ని వాళ్ళు పూర్తిగా నిరూపించలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళకి ఒక సిద్ధాంతాలు కానీ పథకాల ప్రకారం కానీ ఒక విధానపరమైనటువంటి ప్రణాళిక కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ప్రజల్ని మేము గతంలో ఇది చేసాము, ఇది చేయబోతున్నామని కానీ ఏ విధమైన విధానపరమైనటువంటిది లేదు. ఒక విధమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టడం, విభజనను తీసుకురావటం, ఒక ప్రజల్లో ఒక అనైక్యతని, అట్లాంటి దాన్ని చాలా రకాలుగా ప్రయత్నం గతంలో చేశారు, కొనసాగిస్తూనే ఉంటారండి. ఒకప్పుడు మతాల గురించి, కులాల గురించి రాయాలంటే మేము చాలా ఎంత జాగ్రత్తగా ఉండేవాళ్ళం అంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు చూస్తే ఓ చిన్న ఘటన ఇద్దరి మధ్య జరిగింది, జరగకూడదు, క్షమాపణ చెప్పుకున్నారు, అయిపోయింది. దాన్ని ఫస్ట్ పేజ్లో పరవటం ఏంటి? ఈ దౌర్భాగ్యం నేనైతే ఎప్పుడు చూడలేదు సుబ్బరాజు గారు. ఇక మల్లేశ్వర రెడ్డి గారు పులివెందుల నుంచి. మల్లేశ్వర రెడ్డి గారు నమస్కారం. చెప్పండి, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు చేస్తున్న ఈ మత చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, కుల చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, వీటిని జనం నమ్ముతారా? నమస్తే సుమరేన్ గారు, మీకు అక్కడ ఉన్న ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. నమస్కారం. యాక్చువల్ గా మన ఎస్పెషలీ రాయలసీమ ప్రాంతంలో అన్ని ప్రాంతాలు, అన్ని ఏరియాలలో ఈ కులాలు అందరూ కలిసిమెలిసి ఉంటారు సార్. ఎస్పెషలీ ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందూస్. కడప అమీన్పీర్ దర్గా చూసుకుంటే కుల మతాలకు అతీతంగా అందరూ దర్గాకి వెళ్తా ఉంటారు, అందరూ గుళ్ళకి వెళ్తా ఉంటారు. సార్ ఉగాది టైంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ల టైంలో వచ్చే కొద్దీ వీళ్ళు గ్రామాల మధ్య ఏదో చిన్న తగాదాలు జరిగినా కూడా దాన్ని ఇష్యూ లాగా తీసుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంత ఇబ్బంది పడతారో అనేది తెలియకుండా చిన్న విషయాలకు కూడా ఇలా పెద్దది చేసి రాసి వాళ్ళ ఇద్దరి మధ్య పరస్పరం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఇన్సిడెంట్ ను కూడా దాన్ని పెద్ద ఫోకస్ దాని వైసీపీయే కారణం అన్నట్లు. మరి తెలుగుదేశం హయాంలో జుట్టు పట్టుకుని ఆడపిల్లని, ఆడ అధికారిని లాగినా కూడా చాలా గొప్ప విషయంగా రాసుకున్నాడు కదా. 29 మంది రాజమండ్రిలో చనిపోయారు కదా గోదావరి పుష్కరాల్లో ప్రచార పిచ్చి కోసం. మరి అది మాత్రం ఎక్కడ పొరపాటును కూడా రాయరు, ఒక్క వార్త రాయరు, ఇది రాయరు, ఒక్క కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయాలి ఆ విషయంలో. రైట్, ఓకే. సుందరరావు శర్మ గారు చెప్పండి, సంక్షిప్తంగా దీని మీద మాట్లాడితే మళ్ళీ రవికిరణ్ గారు కూడా మాట్లాడిన తర్వాత ఈ రఘురామకృష్ణరాజు గారు వాటి మీద మరి రవికిరణ్ గారి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉంటాయి, వారి గురించి ముందు ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ సుందరరావు శర్మ గారు, ఏమిటి మతపరమైన చిచ్చు, కులపరమైన చిచ్చు పెట్టడానికి కూడా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగానే ఉంటారా లేదా? కేసీఆర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సుబ్బరాజు గారికి, రవికిరణ్ గారికి నమస్కారం. ఇవాళ ముఖ్యంగా రామోజీరావు గారిని చూస్తే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆయన వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తుంటారు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఈనాడులో కానీ లేకపోతే ఏదన్నా ఒక చోట ఒక ఆయన పూజ చేయటం కానీ, ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ₹1 ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం కానీ, ఎందుకంటే ఈయన ఆశీర్వాదాలు ఇస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి అమిత్ షా గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి అయినా సరే ఆయన దగ్గరకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణుల దగ్గర కూడా ఆయన ఎప్పుడు ఆశీర్వాదం తీసుకున్నట్టుగా నేను కనిపించలా. అటువంటి పరిస్థితులలో ఇవాటి రోజున హిందూ ధర్మం గురించి, హిందూ జాతి గురించి, బ్రాహ్మణుల గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే ఇది కాలమహిమో మరి జగన్మహిమో మాకైతే అర్థం కావడం. ఎందుకంటే ఆయన డైలాగ్ని ఆయనకే కొట్టారా? ఆయన డైలాగ్ని ఆయనకే తిప్పి కొట్టారు మీరు. ఎందుకంటే ఏ రోజున దేవాలయాల్ని రక్షించాలని కానీ, దేవాలయ భూములు తీసుకోకూడదని కానీ, లేకపోతే వంశ అర్చకత్వాన్ని తీసేసినటువంటి రోజున మాట్లాడినటువంటి ఈనాడు
ఆ రోజున కరణాలు తీసేసి నడి రోడ్డు మీద నిలబడినప్పుడు కానీ 58 నుంచి 55 మార్చి ఎంతో మందికి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ఈనాడు పేపర్ రామోజీరావు గారికి ఇవన్నీ కనిపించాల. హిందూ ధర్మం కనిపించాలా, ఈ బ్రాహ్మణులు కనిపించాలా, లేకపోతే ఇంకా ఏమీ కూడా కనిపించాలా. కానీ ఇప్పుడు మాత్రం ఇది కాలమహిమో జగన్మహిమో మొత్తం మీద హిందుత్వం కాదు, బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మణులు దాని మీద మెయిన్ హెడ్డింగ్ పెట్టాడు ఇవాళ రోజున. శివశివ దేవుడా అని చెప్పరు, దేవుడు కనిపిస్తున్నట్టున్నాడు వృద్ధాప్యంలో. ఎందుకంటే మన వాళ్ళు ఒక మాట అంటుంటారు, కర్మఫలం అనుభవించక తప్పదు అని. ఆ కర్మఫలం అనుభవిస్తున్నట్టున్నాడు. అందుకోసం అని కూడా బ్రాహ్మణులు మీదకి వచ్చాడు. ఒకటి మాత్రం నేను ఖండిస్తున్నాను, ఎవరి మీదైనా భౌతికమైనటువంటి దాడులు చేయటం తప్పు. అది బ్రాహ్మణుల మీద చేసినా, ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళు చేసినా కూడా అది తప్పు. అయితే అర్చకత్వంగా ఉన్నటువంటి అక్కడ వాళ్ళ మీద ఎప్పుడైతే వీళ్ళు చేశారో దాని మీద డెఫినెట్ గా గవర్నమెంట్ చర్యలు తీసుకున్నారు. అది కూడా వాళ్ళ ఈనాడులోనే ఇప్పుడు మీరు కనుక చదివితే క్లియర్ గా రాశారు. వాళ్ళు వెంటనే రియాక్షన్ అయింది. ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత ఇతను ఏదో మాట్లాడబోతే కూడా అందరూ కలిపేసి అతన్నే ఎదురు తిరిగి ఏంటి నువ్వు మాట్లాడుతున్నది తప్పు కదా అని చెప్పి మాట్లాడారు. సరే అతను తర్వాత క్షమాపణ చెప్పాక జనరల్ గా ఉండే దాంట్లో మాట్లాడాడు. దానికి కూడా నేను దాన్ని ఇచ్చాను. కానీ మీరు ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటిది ఇప్పుడు చూడాలి. ఆయన మీదట ఉత్తుత్తి సెక్షన్లు పెట్టారట. 41A నోటీస్ వచ్చేటట్టుగా పెట్టారట. మరి రామోజీరావు గారి మీద మాత్రం 41A నోటీసే పెట్టాలి. రామోజీరావు గారి యొక్క మిగతా వాటన్నిటికీ 41A నోటీస్ ఇస్తే సరిపోతుంది కదా, ఏంటి సెక్షన్లు అని చెప్పని అడుగుతారు. మరి ఈ పురోహితుడు దానికి వచ్చేసరికల్లా నేను లీగల్ గా చెప్తాను, ఈ పురోహితుడు వచ్చిన దానికి అతను డెఫినెట్ గా ప్రభుత్వ ఉద్యోగం మీద ఒక ఇది చేశాడు. ఆ సెక్షన్ పెట్టారు వాళ్ళు. పెడితే ఏం సెక్షన్ పెట్టి ఇప్పుడు ఇమీడియట్ గా అతను తీసుకెళ్ళి ఉరి చేయాలి? రామోజీరావు గారు వేసేస్తే పోతుంది కదా, ఆయన చేస్తుంటాడు కదా. ఆయనకు అవసరం అయితే అంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఇవాళ చంద్రబాబుని రక్షించుకోవాలి, తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలి. ఈ రెండు జరగకపోతే రేపు పొద్దున్న డైరెక్ట్ గా బెడ్ మీద పడుకునే అవకాశం వస్తుందా, ఎందుకు వచ్చింది బాధ అని చెప్పని పడుతున్నటువంటిదే తప్ప వేరే కాదు. అయితే ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మన మిత్రులందరికీ తెలుసు, అయినా నేను ఇవాళ ఒక్కటే చెప్తున్నాను, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హిందూ ధర్మానికి కానీ హిందువులకి కానీ ఎటువంటి ఇబ్బంది జరగలేదు. దీనికి నేను 2 సాక్ష్యాలు చెప్తాను. ఈ యొక్క 2009లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధార్మిక పరిషత్ తీసుకుని వచ్చారు. ఎందుకంటే స్వామీజీలు, పీఠాధిపతులు, రిటైర్డ్ జడ్జీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, అడ్వకేట్లు వీళ్ళందరూ కూడా కలిపి ఒక ధార్మిక పరిషత్తుగా వాళ్ళని కనుక చేస్తే వాళ్ళు దేవాలయానికి కావాల్సినటువంటి పరిరక్షణ కోసం ఇది చేస్తారు అని చెప్పి దాన్ని తీసుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భూమికి వాటి కోసం ఏదో చిన్న ఇది చేశాడు తప్ప ధార్మిక పరిషత్తుని ఆయన 2014 నుంచి 19 వరకు చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళా ధార్మిక పరిషత్ చేయడం జరిగింది. రెండోది మనందరికీ తెలుసు, కృష్ణా పుష్కరాల కోసం అని చెప్పనని అక్కడ సీతమ్మ వారి పాదాలు కానివ్వండి, ఆంజనేయ స్వామి టెంపుల్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా రోడ్లకి అడ్డంగా ఉన్నాయని చెప్పనని కొట్టేసుకుంటూ వాటిని మున్సిపల్ ట్రక్కుల్లో వేసి తీసుకుని పరిస్థితి నుంచి ఇవాళ దేవాలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలోనే అని చెప్తున్నాను. అంతేకాదు మనందరికీ తెలుసు, ఒక్క నిమిషంలో ముగిస్తాను, కనకదుర్గ అమ్మవారి గుళ్ళో ఈయన చేసినటువంటిది ఏంటో తెలుసు. అక్కడ కొన్ని పూజలు చేశారు అని చెప్పిన పేపర్లలో కూడా వచ్చింది. కానీ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ కోసం 70 కోట్ల రూపాయలకి ప్రభుత్వ నిధులను ఉపయోగించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇంకొకటి చెప్తున్నాను, 30 లక్షల రూపాయలు ఆ రోజున ధూపదీప నైవేద్యాలకు ఉంటే దాన్ని ₹1,00,000 కూడా పెంచి ఇవాళ మోర్ దాన్ 2,900 టెంపుల్స్ అటు ఇటుగా వాటికి ఇవాళ రోజున ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపు ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా ఇవాళ తీసుకుని మన వీటికి ఇచ్చేటువంటి కూడా పరిస్థితిని ఇవాళ రోజున ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను ఒక్కడే చెప్తున్నా, హిందూ ధర్మాన్ని కాపాడటం ఏదో రామోజీరావు గారి సొంత సొత్తు కాదు, చంద్రబాబు గారి యొక్క ఇది కాదు. వీళ్ళకి ఏ రోజున కూడా ధర్మం మీద లేకపోతే ఈ యొక్క దీని మీద లేదు. చంద్రబాబు గారు భూమి పూజలకు వెళ్ళినప్పుడు చక్కగా చెప్పులు వేసుకుని షూస్ వేసుకుని వెళ్ళిపోయి దండం పెట్టి వస్తాడు. ఇటువంటిది అయితే నేను ఇక్కడ విమర్శ చేయట్లా, ఒక్కటి మాత్రమే చెప్తున్నాను, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరం కూడా హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక్కరికి బాధ్యత ఉంది. వాళ్ళందరూ ఆ బాధ్యత ప్రకారం వెళ్తారు. దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధము లేదు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు మీ దృష్టికి తీసుకొస్తాను శర్మ గారు. విషయం ఏంటంటే మేము అక్కడే పనిచేసేవాళ్ళం కదా, అప్పట్లో వారఫలాలు పెట్టండి అని ఈ రాసి ఇవన్నీ ఉంటాయి కదా, అవి పెట్టమని చాలామంది ఉత్తరాలు రాస్తుండేవాడు. మా బోటి వాళ్ళు కొంతమంది ఆ మీటింగుల్లో సార్ ఇట్లా అడుగుతున్నారంటే ఏం మాట్లాడతారా మీరు, అట్లాంటివి పెట్టొచ్చా పేపర్లో అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళారంటే అసలు ముహూర్తాలతో సహా అన్నీ వ్యాపారం కోసం ఏమైనా చేస్తారనే దానికి అదొక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. ఆ నిబంధన నియమం అవన్నీ కట్టుబడి వదిలేసి ఇవాళ 2 వ్యక్తుల మధ్య జరిగినా కూడా హిందూ మతానికి ఏదో జరిగిపోయింది లేదా క్రిస్టియన్ మతానికి ఏదో జరిగిపోయిందని దుర్మార్గపు రాతలు రాసే నీచ స్థాయికి ఈనాడు దిగజారిపోయిందంటే మావోటి వాళ్ళను ఆశ్చర్యపోవడం తప్ప ఇంకోటి లేదు. కేసర్ గారు ఒక్క సెకండ్ లో మీరు అన్నది కరెక్ట్ పాయింట్ లో
ఇవాళ మొత్తం మీద మా బ్రాహ్మణ బ్యానర్ హెడ్డింగ్ ఇచ్చినటువంటి మా రామోజీరావు గారు ఇక్కడ అడుగుతున్నా, చంద్రబాబు గారి చేత ఒక్క సీటు బ్రాహ్మణకి ఇప్పించు, అది బ్రాహ్మణకి ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇప్పించు. నువ్వు ఇంకా అప్పుడు చూస్తావు. మా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం 3 ఇచ్చాడు. సరే, ఈసారి ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి దాంతో మాకు ఇంకా 1 ఇచ్చాడు. మమ్మల్ని కార్పొరేషన్ లో గెలిపించాడు, మిగతా స్థానిక సంస్థల్లో మాకు సీట్లు ఇచ్చాడు. చంద్రబాబు గారి చేత ఒక్క సీట్ ఇప్పించు, బ్యానర్ హెడ్డింగ్ పెట్టించి రామోజీ గారు. ఇప్పటికైనా ఒక్కడే చెప్తున్నా, ధర్మం నీ వల్ల కాదు, ధర్మాన్ని రక్షించుకోవటం మాకు తెలుసు, బ్రాహ్మణికాన్ని నేను ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు. మీరు చేయాల్సిందల్లా ఒకటి, మీరు కూడా వచ్చి చక్కగా దేవుడికి ఒక్కసారి శివాలయంలోనో ఆ విష్ణువాలయంలో, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి తిరుపతి రావడం నేను చూడలే, ఆయన ఎప్పుడు కూడా ఒక గుంటికి వెళ్ళటం నేను చూడలే. కాబట్టి వృద్ధాప్యం వచ్చింది, కర్మఫలాన్ని దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా టెంపుల్స్కి వెళ్ళి తప్ప బ్రాహ్మణుల మీద ఏదన్నా జరిగితే దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఇది కుల మతాలకు అతీతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేదు హిందూ ధర్మానికి రాష్ట్రంలో. అది తెలిసే నిన్న నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళాడు అని చెప్పి నారాయణరావు గారికి, చంద్రబాబు గారికి. నారాయణరావు గారు కాకినాడ సంక్షిప్తంగా. నారాయణరావు గారు నమస్కారం. కేసీఆర్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ పుస్తక విషయం ఉందంటే చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పుడే మొదలెట్టారు ఆయన బీజేపీ వాళ్ళని అడగదొక్కడానికి. ఈ పుస్తకం ఏంటంటే ఇది కూడా సిబిఎన్ ప్యాకేజీ కింద అర్థమవుతుందండి. ఓకే, మీరు ఇప్పుడు చర్చ ఇంకా దాని మీదకి వెళ్ళలేదు కదా, అయినప్పుడు కూడా మీరు మాట్లాడారు. రవికిరణ్ గారు చెప్పండి, మతాల మధ్య ఈ రకమైన చిచ్చు పెట్టడం ఓ చిన్న ఘటన జరిగింది, దానికి క్షమాపణ చెప్పారు, అది చట్టపరంగా జరిగిపోద్ది. దాని అంతటినీ ఒక రాజకీయ పార్టీకి పులిమి ఇట్లా రాయటం ధర్మమేనా? ఇక దీని మీద సంక్షిప్తంగా మాట్లాడితే రఘురామరాజు గారు మిమ్మల్ని మోసగాడు మిమ్మల్ని మీరు మోసం చేశారంటున్నాడు. చంద్రబాబును ఉద్దేశించి వాడు వీడు అంటూ పోలవరం కడతాడా, నాకు సీట్ ఇవ్వలేని వాడే అంటున్నాడు. అలాగే ముస్లిం రిజర్వేషన్లు కానీ వీటి మీద చంద్రబాబు గారు తన వైఖరి ఏమైనా మార్చుకున్నాడా? అలాగే మరి ఇప్పుడు మీరే బతిలాడి పొత్తు పెట్టుకున్నారంట. వీటి మీద కూడా మీరు ముందు ఈ పత్రికల ధోరణి గురించి కొద్దిగా 1 నిమిషం మాట్లాడి తర్వాత మిగతా అంశాల్లోకి దయచేసి రండి. కేసీఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి సాక్షి వ్యక్తులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు భౌతిక దాడులు అన్నది ప్రతి ఒక్కరు ఖండిస్తా ఉంటే తప్పనిసరిగా ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్పనిసరి. కాకినాడలో మా ఊర్లో జరిగింది, అత్యంత బాధాకరం. సరే, సెక్షన్లు పెట్టారు, ఎక్కువ తక్కువ సెక్షన్లు పెట్టారు, జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఇందాక సుబ్బరాజు గారు కూడా గుర్తు చేసింది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి హైందవ ఆలయాలపై దాడులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయండి. 250 పైగా. అట్లా కాదు రవికిరణ్ గారు మీరు ఆ చర్చలోకి వెళ్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది. రవికిరణ్ గారు, ఇప్పుడు చర్చ దాని మీద కాదు. రవికిరణ్ గారు, చర్చ దాని మీద కాదు. మీరు ఆ పాయింట్లోకి వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. అది కాదు ఇష్యూ. అది అబద్ధమా? మీ ఆ అబద్ధాలన్నీ మీలాంటి వాళ్ళు. రవికిరణ్ గారు, మీరంటే నాకు గౌరవం. రవికిరణ్ గారు ఒక్క నిమిషం రవికిరణ్ గారు మీరంటే నాకు ప్రత్యేకమైన. రవికిరణ్ గారు ఒక్క నిమిషం. శర్మ గారు మీరు ఆగండి. రవికిరణ్ గారు మీరంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే మీరు మంచి సమాచారంతో వస్తారని. కానీ ఇప్పుడు అనవసరమైన సమాచారంతో అబద్ధాలతోటి మీరు దయచేసి మీ పేరుని మీరు పోగొట్టుకోవద్దు. అబద్ధాలు చెప్పి మీరు మీ పేరుని పోగొట్టుకోవద్దు దయచేసి. నేను చెప్పేది పత్రికలు బాధ్యతగా ఉండాలా వద్దా? ఎస్ఐటి ఏర్పాటు చేసింది ఐపీఎస్ అధికారుల బృందంతో అశోక్ కుమార్ గారి ఎస్ఐటి ఏర్పాటు చేసింది. నేను ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్ఐటి నివేదిక ఎక్కడ దోషులను పట్టుకున్నారా? రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదం చేసినటువంటి రంపాన్ని కనుక్కున్నారు, కానీ వ్యక్తులు ఎందుకు కనుక్కోలేదు? అటువంటి ఘటనల కారణంగానే ఇటువంటి జరుగుతున్నాయన్నది నా యొక్క ఆరోపణ. సవ్యంగా చేసి మీరు కూడా ఈనాడు లైన్ లో వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం ఆగండి. సుబ్బరాజు గారు ఆగండి. ఆయన మాట్లాడండి. ఓకే, రైట్ రవికిరణ్ గారు కంప్లీట్ చేయండి. రవికిరణ్ గారు, బీజేపీ ప్రతినిధి నన్ను మిస్కోట్ చేశారు. ఇప్పుడు రవికిరణ్ గారు అంటే నేను ఎప్పుడు నిజాలు చెప్పే మనిషి అనుకున్నా. నేను కూడా మిగతా వాళ్ళకి ఆధారంలోనే అంటున్నాను.
ఎన్నోసార్లు ఏం చేస్తాం? కుహానా ఏమండి? సెటిల్మెంట్స్ ఒక్క నిమిషం మీరు ఆగండి. రవికిరణ్ గారు ఆయన పేపర్లు చూపిస్తున్నారు ధర్మ గారు ఆగండి, ధర్మ గారు ఆగండి. సుబ్రాజ్ గారు ఆగండి. నాగాలాండ్ అన్ని చూపించొచ్చండి బొమ్మలో. ఓకే ఓకే, ఒక్క నిమిషం. గుజరాత్ మాత్రం బొమ్మలు ఇప్పుడు చర్చ అది కాదు కదా, చర్చ అది కాదు. సుబ్రాజ్ గారు ఆగండి, సుబ్రాజ్ గారు మీరు ఆగాలి. సుబ్రాజ్ గారు ఆగండి. రవికిరణ్ గారు దయచేసి, నా ప్రశ్న ఏమో ఒకటి, మీ సమాధానం ఇంకొకటి. అయినా మీ ఇష్టం. మీరు కూడా ఆ తాళ్ళలో ముఖ్యంగా మారిపోతారంటే, మీకున్న పేరుని మీరు చెడగొట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు, కానివ్వండి. రవికిరణ్ గారు కాదండి, నన్ను మిస్కోట్ చేస్తున్నాడు ఆయన. ఓకే ఓకే, మీరు ఆగండి. ఓకే, మీరు ఆగండి. రవికిరణ్ గారిని కంప్లీట్ చేయండి. వీళ్ళు మత సామరస్యాన్ని, ఓకే ఒక్క నిమిషం. రవికిరణ్ గారిని మాట్లాడినండి. సుబ్రాజ్ గారు, సుబ్రాజ్ గారు మీరు ఆగండి. ఓకే ఓకే, సుబ్రాజ్ గారు మీరు ఆగాలి. సుబ్రాజ్ గారు మీరు ఆగండి. నో, వారికి వినపట్టలేదా? సుబ్రాజ్ గారు మీరు ఆగండి దయచేసి, తర్వాత మాట్లాడుతుంది. నో 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 నో, సుబ్రాజ్ గారు ఆగండి దయచేసి. రైట్, రవికిరణ్ గారు మాట్లాడండి. అదే కాదు సార్, నేను అనేది నా పాయింట్ ఏంటంటే, ఓకే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి, కానీ నేనేది ఏంటంటే గతంలో జరిగిన దాని మీద ఎస్ఐటి ఏర్పాటు చేశారు. ఇదిగో ఎస్ఐటి మీ పేపర్లోనే వచ్చింది, చూపిస్తున్నాను. 8 జనవరి 2021లోనే ఐపీఎస్ అధికారి అశోక్ బాబు గారు ఆధ్వర్యంలో 16 మంది సభ్యులు ఏదైతే రంపం రామతీర్థంలో రాముల వారి శిరచ్ఛేదం చేసిన రంపాన్ని అయితే కనుక్కున్నారు. చేసిన వ్యక్తులు ఎవరు కనుక్కోలేదు. సో ఇటువంటి నిర్లిప్తత కారణంగానే ఇటువంటి దాడులు పెరుగుతున్నాయి, ఇటువంటి భయాందోళనలు పెరుగుతున్నాయి అనేదే నా వాదన. సరిగ్గా ప్రభుత్వం కరెక్ట్ గా స్పందించి ఆ యొక్క సమస్యలని వెంటనే కట్టడి చేసి ఉంటే ఈ యొక్క అభద్ర భావన హిందువుల్లో ఎక్కువ ఉండేది కాదు, ఇటువంటి సమంజసం కాదు నా ఆలోచన. కేసీఆర్ గారు సార్, మీ ప్రశ్న ఏంటి సార్ కేసీఆర్ గారు? ఒక్క నిమిషం, కంప్లీట్ చేయండి. రవికిరణ్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. అయిపోయిందా రవికిరణ్ గారు? మీ తర్వాత ప్రశ్న ఏంటండి? నేను అడుగుతున్నది, సరే పత్రికలు ఈ రకంగా మతపరమైన రెచ్చగొట్టకూడదు అనేది నా చర్చ. మీరు యథాప్రకారం, మీరంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది, మంచి సమాచారం తీసుకొచ్చి వాస్తవాలు చెప్పడానికే ప్రయత్నం చేస్తారని. కానీ దురదృష్టం ఏంటంటే, మీరు కూడా ఆ తాళంలో ముక్కగానే మీరు అనిపించుకోదలుచుకుని మీ పేరు చెడగొట్టుకోదలుచుకుంటే మీ ఇష్టం. ఇక నేను మాట్లాడిన కానీ ఇక దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు అసలు విషయానికి రండి. రఘురామకృష్ణరాజు గారిని మీరు మోసం చేశారా? చంద్రబాబు గారు ముస్లిం రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా? అలాగే చంద్రబాబు గారిని మీరు బతిలాడి పొత్తు పెట్టుకున్నారా? వీటి మీద మీ కామెంట్ చెప్పండి సార్. రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు, సభ్యుడు కాదు. వారు ఎప్పుడు ఏ సభ్యత్వం తీసుకోలేదు. వారు ఏదో వేదికల మీద పెట్టేసుకొని నేను ఎక్కడ వచ్చినా సరే నేను టికెట్ తీసుకుంటాను, బీజేపీ టికెట్ తీసుకుంటాను, లేదా ఎక్కడ తీసుకుంటాను వారు చెప్పుకుని వారు బట్టకాల్చి మీద పడేసి సోమవీర్రాజు గారి మీద, వాళ్ళ మీద ఇది జగన్మోహన్ రెడ్డి గారు సోమవీర్రాజు గారు చెప్పారు కాబట్టి నాకు టికెట్ రాలేదని ఆరోపణలు మొన్న చేశారు. ఈ రోజేమో చంద్రబాబు నాయుడు గారి మీద అరుస్తున్నట్టు మీరు వీడియో చూపించారు. నేను వారిని అడిగేది ఏంటంటే, ఇప్పుడు సోమవీర్రాజు గారికి రాజమండ్రి, ఇప్పుడు సోమవీర్రాజు పుట్టి పెరిగింది రాజమండ్రిలో ఎంపీ టికెట్ నీకు వద్దు అక్కర్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పురంధరేశ్వరి గారికి ఇవ్వు అని చెప్తే పురంధరేశ్వరి గారికి ఇచ్చారా? రాజమండ్రిలో వారికే ఎంపీ టికెట్ రాలేని పరిస్థితిలో వారు ఇదిగా ఉంటే వారు ఆలోచించదు. వారిని పట్టుకొని నువ్వు నా టికెట్ ఆపేశావు. అసలు మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి రఘురామకృష్ణరాజు, మా పార్టీకి ఇప్పుడు తీసుకున్న వ్యక్తి మా పార్టీలో 3.5 దశాబ్దాలుగా పనిచేస్తున్నాడు శ్రీనివాస్ వర్మ గారు. పార్టీ వారికి ఇచ్చింది. ముందు రఘురామకృష్ణరాజు గారు వారికి అభినందన తెలియజేయాలి. వారి సామాజిక వర్గమే కదా, వారికి అభినందన తెలియజేయాలి. ఇప్పుడు వారు 4 సంవత్సరాలుగా రఘురామకృష్ణరాజు గారు ఏ ఛానల్లోనూ ఏ రచ్చబండలో కూర్చుంటారో మనం చూస్తున్నాం. ఎవరు వారిని ప్రోత్సహిస్తారో మనం చూస్తున్నాం. వారిని అడగాలి వెళ్ళి. ఇప్పుడు అడిగినట్టున్నారు ఫైనల్ గా వారిని అడగాలి. అంతేకాని భారతీయ జనతా పార్టీని దోషిగా చూపించి లేకపోతే వీర్రాజు గారి మీద పట్టకాల్సి మీద పడేసి మా పార్టీలో సభ్యత్వం లేనటువంటి వ్యక్తి ఈ రకంగానే మాట్లాడటం సమంజసం కాదు. వారు కావాలనుకుంటే వారిని అడగండి. ఇప్పుడు మీరు వీడియో చూపించిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నట్టు నాకైతే కనపడింది. సో అడగనివ్వండి. అంతేగాని భారతీయ జనతా పార్టీ మీద రాళ్ళు వేయటం సమంజసం కాదు నా యొక్క అభిప్రాయం కేసీఆర్ గారు. అయితే మరి ఇక ఈ అంశంలోకి రండి. మీరు బతిమిలాడారా, చంద్రబాబు గారు బతిమిలాడారా బీజేపీతో పొత్తు గురించి? సార్, ఇప్పుడు ఎవరి అభిప్రాయం అది. నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు చప్పట్లు కొట్టాలంటే 2 చేతులు రావాలి. 2 చేతులు ఎడమ చేతి ముందు వచ్చిందా కుడి చేతి ముందు వచ్చిందా ఏం చెప్తావు? ఇద్దరికి ఇష్టపడే కదా, ఇద్దరికి ఇష్టపడి చేస్తున్నాం కదా, పొత్తు కలిసాం. దానికి రకరకాల భాష్యాలు చెప్తాం సమంజసం. అది అభిప్రాయం. అది నా అభిప్రాయం అయితే ఇద్దరికి అనుకూలంగా ఉంది కాబట్టి, ఇద్దరికే బాగుందని కాబట్టి వారు పొత్తుకు తీసుకున్నారు. కానీ దీనికి ముందు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అన్నది
చర్చ అనవసరం అని చెప్పి నా యొక్క అభిప్రాయం కేసీఆర్ గారు. అంటే అంటే చంద్రబాబు గారు అట్లా మాట్లాడినా కూడా మీరేం ఫీల్ కాలేదన్నది నాకు అర్థమవుతా ఉంది. అయినా కూడా మీ ఇష్టం, మీకు ఆ హక్కు ఉంది. ఎందుకంటే ప్రధాని మోడీ గారు అంతటా అయినా ఫీల్ కావట్లేదు. మేమంతా బాధపడ్డాం. ఆయన్ని దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అంటారా, దేశ ప్రధాని పట్టుకుని భార్య లేనివాడు అంటాడా అని మేమంతా బాధపడ్డాం. చివరికి ఆశ్చర్యం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎవరు ఫీల్ కావట్లేదు అనే సంగతి ఇప్పుడు మాకు రోజు అర్థమవుతా ఉంది. అయినా మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. శర్మ గారు మీరు మాట్లాడండి. సార్, నేను ఒక్క విషయాన్ని దయచేసి నేను ఎవరిని ఇది చేసేది కాదు. ఒకటి, మనం ఇవాళ వార్తాపత్రికలు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలని మతాలని కులాల్ని రెచ్చగొట్టడం తప్పు అనేటువంటిది మీ ఉద్దేశం. అదే ప్రధానంగా ఇవాటి రోజున నేనేమని చెప్తున్నానంటే, ఆ రోజున మాణిక్యాలరావు గారు చనిపోయారు, ఆయన గురించి మనం మాట్లాడటం లేదు. ఆయన ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి సదావర్తి భూముల ఫైల్ నా దగ్గరికే రాలేదండి, నాకేం తెలియదండి అని చెప్పి కృష్ణా పుష్కరాలకి 2016లోనే కొన్ని దేవాలయాలను కొట్టేశారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అవన్నీ జరిగినాయి కాబట్టి రామాలయంలో కొట్టేశారు, దానికి అక్కడ కొట్టారు కాబట్టి కూడా బ్రాహ్మణుల మీద చేశారు అనేటువంటిది తప్పు. ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే ఒక విషయం వచ్చినప్పుడు, కులానికి మతానికి వచ్చినప్పుడు అది సెన్సిటివ్ ఇష్యూస్, వాటిని చాలా జాగ్రత్తగా ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలకి బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా పత్రికలకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అట్లా చెయ్యకుండా ఇవాటి రోజున బ్యానర్ హెడ్డింగ్ పెట్టుకుని రాసింది తప్పు అని మనం చెప్పలేనప్పుడు ఇక ఏ రకమైనటువంటి ఇది ఉందో మనకు అర్థం కావాలి. నేను ఒక్క విషయం మీ ముందుకు తెస్తాను. ఇవాళ ఏదో భారతీయ జనతా పార్టీ ఈ దేశ ధర్మానికో హిందూ ధర్మానికో ప్రతీక అనేటువంటిది తప్పు. నాగాలాండ్, ఇవాళ నాగాలాండ్ లో పోటీ చేయట్లేదంట, నాగాలాండ్ మిజోరాం అక్కడ పోటీ చేయట్లేదని వచ్చి తెలియదు నాకు. కానీ నాగాలాండ్ యొక్క మేనిఫెస్టో ఇష్యూ చేసేటప్పుడు కిరణ్ రిజిజు గారు, ఆమె పేరేంటి నిర్మలా సీతారామన్ గారు, జెరూసలాంకి పంపిస్తాము సీనియర్ సిటిజన్స్ అందరినీ అని చెప్పని కాంగ్రెస్ రేపు పొద్దున్న అది పెట్టబోతుందని తెలిసి రాత్రి 11-12 మేనిఫెస్టో ఇష్యూ చేశారు. అంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి, అందరి ఓట్లు వాళ్ళకి కావాలి. కానీ పత్రికలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ కొంత సంయమనం పాటించాలి అనేటువంటిది మీరు అడిగారు, అది కరెక్ట్. అంతేగాని రాముల వారికి జరిగింది సిట్టేశారు, లేకపోతే అది జరిగింది అందుకని బ్రాహ్మణులు కొట్టారు, అందుకోసం బ్రాహ్మణులు కొట్టారా, నాకు అర్థం కావట్లేదు. అందుకోసం బ్రాహ్మణులు కొట్టారు. ఇంకోటి అదే పాయింట్ అయితే అంతర్వేది మీద సిబిఐ దర్యాప్తు చేయమంటే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఉలకలేదు పలకలేదు? ఇక ఆ విషయాలు వద్దులేండి. ఇక ఆ విషయాల మీద చర్చకి వెళ్తే చాలా విషయాలకు వెళ్తాయి. నాకు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన ఏంటంటే సమాచారం చక్కగా తీసుకొచ్చి బాగా విశ్లేషిస్తారని. కానీ దురదృష్టవశాత్తు ఆ తాళంలో గుట్టగా మారతాడని నేను అనుకోలే. ఆయనకి పేరు పోతుందనే నా బాధ తప్ప ఆయనకి ఇష్టమైతే మనం ఏం చేస్తాం. రైట్, ఆయన పేరు పోతుంది మనకెందుకు బాధ? ఆయన ఎప్పుడో 21 తీసుకొచ్చి ఆ సిట్టు తీసుకొచ్చి ఎప్పుడు చూపిస్తూనే ఉంటాడు మా డిబేట్లలో. ఆయన అందుకే నేను వయసు రీత్యా కూడా కాదు సార్, నేను వయసు రీత్యా కూడా పెద్దవాడిని కాబట్టి ఓ సలహా ఇస్తున్నాను, ఇష్టమైతే వింటారు లేకపోతే లేదు. మీరు ఇప్పుడు ఆయన పేరేంటి, చంద్రబాబు నాయుడు గారు మీరే వచ్చారు అనేటువంటి దానికి మరి అది తప్పో రైటో నాకు తెలీదు. నా దగ్గరికి అయితే ఒక లెటరు ఆమె పేరేంటి మన పురంధరేశ్వరి గారు రాసినట్టుగా ఒకటి వచ్చిందని. ఏమని చెప్పారంటే ఆమె ఖండించారు దాన్ని. అది ఫేక్ లెటర్ అయితే వద్దు, ఫేక్ లెటర్ అయితే వద్దు. వాళ్ళే ఖండించకపోతే మనం ఎందుకు, మీరెందుకు తీసి చూపించారండి. అది కరెక్టా కాదో మనకు తెలియదు కదండి, అది కరెక్టా కాదో మనకు తెలియదు. ఫేక్ లెటర్ అని అంటే మీరు ఇందాక అన్నట్టుగానే చివరికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రమ్మన్నారు నన్ను, నా కాళ్ళ దగ్గరికి వాళ్ళు బీజేపీ వాళ్ళు పిలిస్తే వెళ్ళాను అని చెప్పని చెప్తే కూడా ఖండించలేనిటువంటి పరిస్థితిలో ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉంది. నిన్న ఆదివారం నాడు ఆయన పేరేంటండి మన వారాంత పలుకులు ఆయన రాశాడు, ఏమని ఘటోత్కచుడు సినిమా చూపిస్తూ కోర్ అంటే కోర్ శరణు కోర్ అని చెప్పనేటువంటి డేంజరస్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు, సారీ డేంజరస్ పొలిటీషియన్ నరేంద్ర మోడీ గారు ఇక తప్పక ఆయనకి శరణు వేడాడు, అందుకనే రాజీ పడ్డాడు అని చెప్పని ఆయన పేపర్లో రాసుకుంటే, అయ్యో ఘటోత్కచుడని మా డేంజర్ అని చెప్పని మా ప్రధానమంత్రిని అంటావా అనేటువంటి ఖండన కూడా ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర నుంచి రాకపోవటం, ఇవన్నీ చూసిన తర్వాతన ఎవరితోటి కలుస్తున్నారు, అసలు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఇదేంటి అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇందాక మీరు రఘురామకృష్ణరాజు గారి గురించి చెప్తున్నారు. ఎస్, రఘురామకృష్ణరాజు అనేటువంటి ఆయన్నే కాదు, ఆ రాజేష్ మహాసేన అనేటువంటి తదనే కాదు, పోతిన మహేష్నే కాదు, ఎవరినైనా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా వాడుకుని పూర్తయిపోయింది ఇంకా వాడటం అయిపోయింది ఇంకా చెప్పిన తర్వాత ఎక్కడ పడేస్తాడో తెలుసు. వెంటనే ఆయన పడేయంగానే దాన్ని చాలా గొప్పగా తప్పదు రాష్ట్రం కోసం అన్నట్టుగా మన పచ్చపత్రికలు రాస్తాయి. అది ఆశ్చర్యకరమైంది. ఎందుకంటే ఇదే రఘురామకృష్ణరాజు గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వబోతున్నారు, ఆయనకి అక్కడ లేదట, విజయనగరంలో క్యాలిక్యులేషన్స్ కుదరటం లేదట అని పచ్చపత్రికల్లో రాస్తారు. ముడిగిలి జోలపాటం అంటారు కదా.
అవి చేస్తుంటారు. అందుకని నేను ఇవాళ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు నిన్న ఒక రకమైనటువంటి ఇది చేశాడండి, బ్రహ్మాండంగా చేశాడు. అది ఏంటి అని చెప్పనంటే రా అనేటట్టుగా మాట్లాడేశాడండి. అది 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 మాత్రం వాడు వీడు అంటూ వాడు వీడు అంటూ ఆయన ఆ భాష కూడా వాడేసేసాడండి. ఎంత దారుణమైనటువంటి భాష అంటే అది. అయితే ఒకటి మాత్రం చెప్పాడు, పోలవరం పూర్తి చేయలేడు, కేంద్రం మీద పోరాడలేడు చంద్రబాబు అనే సంగతి మాత్రం ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఎస్టాబ్లిష్ అది అయితే ఒకటి ఉందండి. నిన్న పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో నాకు అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం లేదు నేను ముందుకెళ్ళలేను అన్నాడు. అదే మాటని రఘురామకృష్ణరాజు గారు కూడా అవును నిజమే అని చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కంటే కూడా పచ్చపత్రికల యాక్షన్ ఎక్కువ అయిపోయిందండి. దీనికోసం ముందు మనం ఇంకా ఎన్నో చూస్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ వీళ్ళకి ఎట్లా ఉందని చెప్పంటే చంద్రబాబు తోటి తిరగాలని నిన్న పురంధరేశ్వరి గారు ఒక మీటింగ్ మాట్లాడారండి. సార్ ఒకటి సార్, పురంధరేశ్వరి గారు ఒక మాట మాట్లాడారండి. ఈ రాష్ట్రంలో అంట అవినీతి ఉందంట, ఆ అవినీతి కోసం అని చెప్పనని రామరాజ్యంట బలరాముట్ట. నాకు అర్థం కాదు, ఇంతకీ రాముడు ఎవరు? మరి చంద్రబాబు ఏమన్నా ఈమెకి రాముడిలాగా కనిపిస్తున్నాడా? రామరాజ్యం కింద 2014 నుంచి 18 కనిపిస్తే ఈమె ఆ జన్మభూమి కమిటీల గురించి మాట్లాడింది. జన్మభూమి కమిటీలో అవినీతి చేస్తున్నారు అని చెప్పని ఈమె పురంధరేశ్వరి గారే మాట్లాడారు. అవును, ఆ వీడియో కూడా ఉంది, వేద్దామా? ఆ వీడియో ఉండాలండి, వేయండి సార్, ఆ వీడియో ఉంది, దయచేసి ఆ వీడియో వేయండి, లేకపోతే నా దగ్గర కూడా ఉంది. వేయండి, మీరు చూపించండి, మీరు చూపించండి. నేను చూపించాలంటే ఒక నిమిషం పడుతుందండి. ఉంది కాబట్టి ఇవాళ రోజున నేను ఏమని చెప్తున్నానంటే అవినీతిలో 99 వీటితో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ఉంటారు భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్కటి ఉంది సార్, తెలిసో తెలియకో లోపల, ఇప్పుడు కిరణ్ గారైనా ఎవరైనా సరే లోపల జరిగేది ఏంటో తెలిసినా బయటకు మాట్లాడలేకో ఎవరైనా సరే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఈ బీజేపీ జనసేన తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. ఇవాళ రోజున జగన్ గారికి అదే ఆశీర్వాదం కూడా అయింది. ఎందుకంటే మనసులో ఉంది ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారికి వ్యతిరేకంగా వాళ్ళు ఎవరు ఓటేసేటట్లేరు, వాళ్ళే అందరూ కూడా ఈయనకే ఓటేసేటట్టు ఉన్నారు. ఆ పరిస్థితికి తెచ్చినందుకు వీళ్ళకే మనం ఇచ్చేయాలి. ముఖ్యంగా పచ్చపత్రిక నా దృష్టికి ఇంకో అంశం వచ్చిందండి. ఈనాడు వారు ఎంత దుర్మార్గంగా రాస్తున్నారంటే ఇదొక మరొక నిదర్శనం అనమాట. సీఎం ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది, ఏం తెచ్చింది అనుమానాస్పదంగా సీఎం కార్యాలయంలోకి బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడని ఇటు రాస్తాడండి? వాళ్ళని అడిగి ఏంటి విషయం అని తెలుసుకోవచ్చు కదా. ఏదైనా ఇది కనపడితే రాసేస్తాడా? ఏమిటి రామోజీరావు ఇంత నీచంగా మారిపోయారు? అది తేడా చూస్తే అది కంటైనర్ కాదు, అది ప్యాంట్రీ కారట. ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా అజ్ఞానంతో ఆ రిపోర్టర్లో జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలో రాయటం ఏంటి? ఈనాడు రామోజీరావు గారు అచ్చేసుకుని ఆనందపడటం ఏంటి? ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందండి? ఈ రకమైన అంటే కేవలం ఈనాడు వాళ్ళు జగన్ గారి మీద కక్షతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పగబట్టి ఇంత చెత్త వార్తలు రాస్తున్నారు, ఇంత దుర్మార్గంగా వార్తలు రాస్తున్నారని చెప్పడమే నా ఉద్దేశం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు రోజు మనం కూడా ఈ యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే అబద్ధాలను ఎదుర్కోవడమే అతిపెద్ద సమస్య ప్రపంచంలో. అందులోనూ చంద్రబాబు గారే అబద్ధాలు ఆటల్లో దిట్టని పేరు పొందారు. అటువంటి ఆయనకి ఇప్పుడు రామోజీరావు కూడా తోడయ్యాడు, ఈ నిప్పుకి గాలి తోడైనట్టు. ఇంత చండాలంగా దరిద్రంగా రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇటువంటి వాటిని నిలదీసి ఈనాడు వాళ్ళు ఎక్కడ కనపడితే ఏమిటా ఈ అబద్ధాలు రాస్తున్నారు, ఈ చెత్తంతా రాస్తున్నారు అని నిజమైన తెలుగుదేశం అభిమానులైనా సరే, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైనా సరే మీరు మా కొంప ముంచుతున్నారు, మీ మూలంగా మా పరువు కూడా పోతుంది, మీరు రాసే అబద్ధాలన్నీ మేము రాయిస్తున్నాం అనుకుంటున్నారు, మా పరువు తీయమాకండని చెప్పగలిగితేనే తెలుగుదేశానికి కూడా ఏమైనా కాస్తి కూస్తే ఉపయోగం. లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కూడా చేదరించుకుంటున్నారన్న సంగతి రామోజీరావు అర్థం చేసుకోలేకపోతే ఆయన కర్మ. సుబ్బరాజు గారు సార్, మీరు అడిగినటువంటి వీడియో ఒక్క నిమిషం లైన్లో ఉండండి. పరమేశ్వర్ గారు, సత్యనారాయణపురం. పరమేశ్వర్ గారు నమస్కారం, మాట్లాడండి. పరమేశ్వర్ గారు నమస్తే, మాట్లాడండి. ఈ రామోజీరావు అనేవాడు ఒక గుట్ట మీద తెలంగాణలో హైదరాబాద్ గుట్టల్లో ఒక రాక్షసులాగా తయారైనాడు, కుల రాక్షసులాగా. తెల్లవారి లేస్తే ఈ జగన్ మీద పడి ఏడవటం తప్ప అతనికి రెండో పని లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కనుమరుగవుతారు త్వరలో. ఎందుకంటే వాళ్ళు బాధ్యతలు సరిగ్గా నిర్వహించడం లేదు. ఏదో పేపర్లు పట్టుకొచ్చి ఏదో ఇదని అదని మాట్లాడుతుంటారు. కానీ విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో
అదేది మన క్షుద్ర పూజలు చేయించినప్పుడు విజయవాడలో 150 గుళ్ళు ధ్వంసం చేసినప్పుడు వీళ్ళు మాట్లాడరు. ఓకే, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి. అప్పుడు మంత్రి కూడా, దేవాదాయ శాఖ మంత్రి కూడా బీజేపీ సంబంధించిన రైట్ ఓకే, అవి మాట్లాడరు వీళ్ళు. రైట్ ఓకే. సుబ్బరాజు గారు యాక్చువల్గా మనము ఒకేసారి 4 అంశాలు మీరు ముందుకు తెచ్చారు. మధ్యలో ఈనాడు ప్రచురణ అంటే ఇప్పుడే నా దృష్టికి వచ్చిందండి, ఇంత దుర్మార్గంగా రాసేటువంటి దరిద్రం కాకపోతే అని. తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మరు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్మట్లేదు అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఎట్లా నమ్ముతారు, ఈ రాసి అబద్ధాలని వాళ్ళకి తెలుసు కదా. నాది కూడా మీ అభిప్రాయమే. కాకపోతే ముందు రామోజీరావు పుట్టారు, తర్వాత చంద్రబాబు పుట్టారండి. అగ్నికి ఆజ్యం అంటే ఫస్ట్ అగ్ని రామోజీనండి. మొదటి అసత్య పునాదులు రామోజీ నుంచి మొదలైనవి. దానికి తెలుగుదేశం చంద్రబాబు అనే ఒక ఆజ్యం కలిసింది. సో ముందుగా మనం యుద్ధం ప్రయత్నం ఇదంతా కూడా రామోజీ, లేదంటే దానికి సంబంధించిన ఈనాటికి సంబంధించిన దుష్ప్రచారం అనుకోండి, లేకపోతే అబద్ధాలు అనుకోండి, అసత్యాలు అనుకోండి, సమాచార యుద్ధం అనుకోండి, దీనికి సంబంధించింది ఒకటి. రెండోది, చంద్రబాబు గారు వెళ్ళి కలిశారా లేకపోతే బీజేపీ వచ్చి కలిసిందా అనే దానికి మనకి వీడియో విజువల్స్ చాలా సాక్ష్యంగా నిలుస్తాయి. ఈయన చంద్రబాబు గారు అరెస్ట్ జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఒక్క నిమిషం సుబ్బరాజు గారు ఇప్పుడు వీడియో ఈయన మన టీవీ స్క్రీన్ మీద చూడండి దయచేసి. ఆ ప్యాంట్రీ వెహికల్ వెళ్ళేదాన్ని కంటైనర్ కింద మార్చేసి అదేదో విశాఖపట్నం డ్రగ్స్ కేసులో కంటైనర్ ఏమో అన్న అనుమానం కలిగించేలాగా దుర్మార్గపు రాతలు రాశారు. ఇప్పుడు అది ప్యాంట్రీ అనే సంగతి ఇప్పుడు అది వెళ్తోంది కదా, ఆ ఫోటో చూడండి దయచేసి. ఇది సమాచార యుద్ధం అండి. అంతే, రైట్ ఓకే, క్యారీ ఆన్. ఇప్పుడు రెండోది అడిగారు మీరు, అదేంటంటే రాజు ఈయన చంద్రబాబు గారు వెళ్ళారా రామోజీ దగ్గరికి, బీజేపీ దగ్గరికి, బీజేపీ వచ్చిందని. ఏమండి, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు చూడండి ఆ విజువల్స్, దీన్ని బట్టి సమాచార యుద్ధం ఎంత భయంకరంగా జరుగుతుంది. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు మసిపూసి మారేడుకాయ చేసి ఇది చూస్తా ఉంటే అసహ్యంగా లేదండి. నాకు అలవాటు పడిపోయిన జీవితాలు అయిపోయినాయి మనకి. అంతే, ఇది మామూలే, కొత్తదేంది. అయితే ఇక్కడేమో రామోజీ, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళారా బీజేపీకి, బీజేపీ వచ్చిందని దానికి చంద్రబాబు గారు అబ్బాయి లోకేష్ ఎన్ని రోజులు ఢిల్లీలో ఎంత పడిగాపులు పడారో, ఏ టైంలో ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చారో, ఎవరు తోడుకుని వెళ్ళారో ఇక్కడ మొన్న బీజేపీ అధికార ప్రతినిధి గారితో పాటు రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఎన్ని గంటలకి ఆయన అమిత్ షాని ఎలా కలిశాడో. రెండోది, మొన్న చంద్రబాబు గారు కూడా పొత్తి గురించి ఎంత పడిగాపులు కావాల్సి వచ్చిందో, ఏ సమయంలో కలిశారో, ఎంతసేపు కలిశారో, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు గెడ్డం కాదు కాళ్ళు పట్టుకుని బతిమాలని, చేతులు పట్టుకుని బతిమాలి, దండాలు పెట్టుకుని, ఇదంతా ఒకటి. ఇకపోతే మరి రఘురామకృష్ణరాజు ఇంతకాలం ఓపిక పట్టడమే ఒక వార్త అండి. యాక్చువల్ గా రఘురామకృష్ణరాజు ఒక సహనానికి క్వాలిటీ టెస్ట్ లాంటి వాడు. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏదైనా వస్తువుని టెస్ట్ చేయడానికి టెస్టింగ్ లో ఉంటుందండి ఫెసిలిటీ. ఇతనికి ఏంటంటే ఇంతకాలం ఓపిక పట్టడమే నాకు ఆశ్చర్యం కలిగించింది. అతని యొక్క అసహనవాదం చూసి ఆయన ఒక్క అపాయింట్మెంట్ జగన్ కి హైదరాబాద్ అమరావతిలో అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన అక్కడికి వెళ్ళగట్టుకుని చాలా రకాలుగా బిహేవ్ చేసినాడు. రఘురామకృష్ణరాజు ఇది ఏదో బీజేపీ మా పార్టీ వ్యక్తి కాదా అంటున్నాడు. రఘురామకృష్ణరాజు అన్ని పార్టీలోకి ఏకకాలంలో సభ్యత్వం ఉన్నవాడేనండి. ఆయన బీజేపీకి కూడా వెళ్ళొచ్చాడు. ఆయన బీజేపీ వాళ్ళ కొత్త కాదు, ఆ బీజేపీలో నుంచే బయటకు వచ్చాడు. సో ఆయనకి ఏంటంటే ఓపెన్ టికెట్ అనేది ఆయన బీజేపీ వాళ్ళ ఆ సభలోనే, దెందులూరు సభలోనే, నాకు మీరు అనుకుంటున్నారు టికెట్ రాదు, నాకు 3 టికెట్లు ఓపెన్ గా ఉన్నాయి, నాకు నేనే సెలెక్ట్ చేసుకోవాలి ఏ పార్టీ నుంచి అనే స్థాయిలో మాట్లాడాడు ఆయన. ఇకపోతే రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఇప్పుడు కొత్తగా వాడు వీడు అంటున్నాడంటే చాలా ఆయన టోన్ ని, టెనర్ ని ఇంకొక ఉండి కాన్స్టిట్యున్సీకి, విజయనగరం కాన్స్టిట్యున్సీకి ఆయన ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా ఇట్లా ఉంటారు. ఎందుకు నేనైతే ఓ మాట చెబుతున్నాను సుబ్బరాజు గారు అక్కడ ఆ ప్రాంతంలో ఆ వర్గానికి చాలా ఒక మంచి ప్రతిష్ట ఉంటుంది, పేరు ఉంటుంది. ఈయన సరే ఆ పేరు జడగొట్టాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడి రచ్చబండి. ఈయన గట్టిరాజు, ఉత్తిరాజు కాదు గట్టిరాజుని అనిపించుకోవాలంటే దమ్ముంటే స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేయండి. లేదు కాంగ్రెస్ టికెట్ ఆయన వియంకుడే ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర తీసుకుని కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తన సత్తా ఏంటో చూపించవచ్చు కదా. ఎందుకు ఇంత ఊరికే రచ్చరచ్చగా గోలగోలగా పెడతారు? లేదంటే ప్రచారం కావాలనుకుంటే కడప వెళ్తే బోల్డ్ ప్రచారం వస్తుంది కడపలో పోటీ చేస్తే.
దమ్ముంటే గట్టిరాజు అయితే ఖచ్చితంగా వ్యక్తిత్వం ఉందనుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా చూపించవచ్చు కదా. అలా కజిన్ గట్టిరాజు ఒక ఆయన ఉన్నాడు, కనుమూరి బాబురాజు. ఆయన మొదటిసారిగా ఇండిపెండెంట్ గానే కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే మొదటిసారి కైకలూరు నుంచి ఇండిపెండెంట్ గా నెగ్గాడు ఆయన గట్టిరాజు. 1978లో కైకలూరు నుంచి గెలిచాడు ఇండిపెండెంట్ గా. కరెక్ట్, ఆయన టికెట్ ఇవ్వకపోతే. బాగా చెప్పారు, గుర్తు చేశారు. సో ఇక్కడ ఈయనకు వచ్చేటప్పటికి చాలా పెద్ద ముదురురాజు అంటే టెంకరాజు, చాలా పెద్ద మామూలు వ్యవహారం కాదు. రఘురామకృష్ణరాజు 4 నెలల్లో 4 పార్టీలు ప్రదక్షిణాలు చేసి 4 ఆటలు అవగొట్టేసి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అలాంటి అమాయకుడు కాదు, అంత తెలివి తక్కువడు కాదు. ఒక్క అసెంబ్లీలో కూడా, లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ లో కానీ ఒక్కరు కూడా ఇండిపెండెంట్ గా నెగ్గలేదండి. సో రఘురామకృష్ణరాజు చాలా తెలివైనోడు. కాకపోతే ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో ఒకవేళ ఉండి కనుక, లేదంటే విజయనగరం కానీ తెలుగుదేశం కానీ టికెట్లు ఇవ్వకపోతే అప్పుడు అసలు సినిమా చూస్తాడు చంద్రబాబు గారు. ఏంటని చంద్రబాబు గారి పూర్తి సినిమా అప్పుడు చూపిస్తారు. 70mm 6 track ఏం చేస్తాడు. ఈ లోపు ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ వీళ్ళంతా వాళ్లే కదా ట్రాప్ లో లాగింది. ఇప్పుడు మెల్లగా సవరదీస్తున్నట్టున్నారు. చూద్దాం ఏం జరుగుద్దో. అల్లా బక్షి గారు తెనాలి నుంచి. అల్లా బక్షి గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి చంద్రబాబు గారు ముస్లింలని రిజర్వేషన్ని మేము రద్దు చేస్తామన్న బీజేపీతో కలిశాడు. ఇప్పుడు అయినా కూడా నేను ముస్లింలకి నేనే రక్షణగా ఉన్నాను, రిజర్వేషన్లు నేనే రక్షించానని చెబుతున్నాడు. చంద్రబాబు గారు మళ్ళీ బీజేపీ వాళ్ళే బతిలాడితే వెళ్ళానంటున్నారు. ఈ పరిణామాల మీద ముస్లిం సమాజం ఏ రకంగా చూస్తోంది? అల్లా బక్షి గారు టీవీ వింటూ మాట్లాడకూడదు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఎవరు దగ్గరికి వచ్చారు, ఎవరు మాట్లాడారు, ఎవరు ప్రాధాన్యపడ్డారు అనే దానికి ఆయన క్లియర్ చెప్పలేకపోయారు సార్. మీరు ఆయన గురించి ఏమో మీరు చాలా కరెక్ట్ మనిషి, చాలా జాగ్రత్తగా మాట్లాడతారు అన్నారు. ఆయన చూస్తేనేమో అంత క్లాస్ ఇవ్వలేకపోతా ఇంత భయపడుతున్నారు. చంద్రబాబు భయపడుతున్నారు సార్ బీజేపీ వాళ్ళు, రాష్ట్ర నాయకులు. అది పద్ధతి కాదు కదా. అంటే ఫెయిర్ గా మాట్లాడమని గవర్నమెంట్ లో తప్పని చెప్పొచ్చు. చంద్రబాబు గారు అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్ళి గందరగోళం చేస్తే వాళ్ళు చీచా అని చివరికి తప్పక వాళ్ళ తలకాయ వచ్చి మామూలుగా అయితే మాట్లాడేవాళ్ళే. రవికిరణ్ గారు మామూలుగా అయితే ఫెయిర్ గానే మాట్లాడేస్తాడు, కానీ ఎందుకో వాళ్ళ పార్టీ ఒత్తిడి ఏదో ఉన్నట్టుంది. ఆయన ఇబ్బంది అయిందిలే, మనం ఏం కాదంటే. ఆయన మంచి మంచివాడు సార్. ఇప్పుడు ఇంతకీ చెప్పండి, ఈ చంద్రబాబు గారిని మీరు నమ్ముతారా లేదా? ఇప్పుడు అమిత్ షా గారు వచ్చి ఇక్కడ రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు. అక్కడ మరి అంటే ఏపీ తెలంగాణలకి ఒకటే చట్టం కదా ఆ రోజుల్లో చేసింది. ఇప్పుడు మరి అలాంటి ఆ పార్టీతోటి ఈయన చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు జనం? మీరు టీవీ వింటూ మాట్లాడుతున్నారు మిత్రమా. నో సార్ రైట్. సత్యప్రసాద్ గారు ఏలూరు నుంచి. సత్యప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడు. అందరికీ నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు విగ్రరాజు గురించి అంటే రఘురామకృష్ణరాజు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. అంతేనా? ఎందుకంటే ఆయన నోటికి అర్థం ఉండదండి. మొదటి డే 1 నుంచి అతను ఎలక్ట్ డే 1 నుంచి జగన్ గారి మీద పడ్డం ఎందుకండి ఇతను ఇంత బాధపడే. హలో, కట్ అయినట్టుంది. రవికిరణ్ గారు చెప్పండి, ఇంతకీ ఈ చంద్రబాబు నాయుడు గారితో మీ పొత్తు, ఇంకో సీట్ ఏదో అడుగుతున్నారంట, ఇంకోవైపు ఏమో పురంధరేశ్వరి గారి గురించి ఎవరో మీ ఆదోళన లేదో మాట్లాడారంట. ఈ పరిణామాలన్నీ బీజేపీకి ఇబ్బందికరంగా ఉన్నాయా? లేదు మీ పార్టీలో నిన్న మీటింగ్ జరిగితే కీలకమైన నేతలు కొంతమంది రాలేదట. ఇదంతా కూడా ఈ ఏమంటారు రప్చర్ అవుతోందా బీజేపీ టీడీపీ మధ్య? ఇప్పుడు ఆదోనిలో నిన్న ఏదో ఒక ఆడియో లీక్ ఒకటి బయటకు వచ్చి ఇవాళ మీ పేపర్లో కూడా పతాక శీర్షికలో రాశారు. అయితే దానిలో కూడా మీరు కూడా మీ పేపర్లో కూడా బ్యాలెన్స్ గానే రాశారు. మీరు కూడా ఏమన్నారంటే సోషల్ మీడియాలో ఆడియోలో టేప్లు బీజేపీ ప్రతినిధి నాగరాజు గారు టీడీపీ నేత నాయుడు మధ్య జరిగినట్లుగా చెబుతున్న సంభాషణ జరుగునట్లుగా అన్నట్టు రాశారు. అలాగే మీరు కూడా వివరణ కూడా రాశారు అక్కడ. ఇది నాగరాజు గారు ఇచ్చిన వివరణ ఏంటి, ఇటువంటి నేనేం అడగలేదు, పరువు నష్ట దావా వేస్తాను, మా బీసీలని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ఇది అనవసరం చేస్తానని చెప్పడం కూడా జరిగింది. సో నేనేది ఏంటంటే ఇది ఎలక్షన్ టైము, రకరకాల ఆడియోలు రకరకాల ఇది కుక్ చేసవచ్చు, లేకపోతే మార్పింగ్ చేసి మనం కూడా చూస్తున్నాం కదా అనేకమైన మార్పింగ్లు, వీడియోలు కూడా ఆడియోలు. ఇప్పుడు వీడియో అంటే మొన్న 2 వారాల క్రితం వైసీపీ చిలకలూరుపేట పార్టీ కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జ్ చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్
నాయుడు గారు, రాజేష్ నాయుడు గారు, మల్లి రాజేష్ నాయుడు గారు ఏమన్నారంటే, విడుదల రజనీ గారికి 6.5 కోట్లు ఇచ్చాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అన్నారు. వీడియో అవడం. సో నేనేంటంటే ఎలక్షన్ టైంలో రకరకాల వస్తుంటాయి, దాన్ని ఒక ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, పురంధేశ్వరి గారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి దాని ద్వారా భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో దెబ్బతీయాలనేది వ్యూహం నడుస్తూ ఉంటది. అలాగే అన్ని పార్టీలు కూడా చేస్తుంటాయి ఇటువంటి. సో ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి ఒకటి. 2, నేను పొత్తుల విషయంలో చాలా స్పష్టంగా చెప్పానండి. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాబట్టే కలిశారు. సో దానికి ముందు నువ్వా అంటే సరే ఏం చెప్తావు అని చెప్పి అన్నాను అంతే. అంటే అట్లా కాదు మీరు అమిత్ షా గారు ఏమన్నారు, ఆయన బుద్ధి వచ్చింది వచ్చాడన్నారు. ఈయనేమన్నాడు, బీజేపీ వాళ్ళే బతిలాడారు అన్నాడు. బుద్ధొచ్చారు అనలేదు, మీరు వేసారు కదా ఆడియో. సమజ్గయా అంటే అర్థం ఏంటి? సమజాయా అంటే అర్థం ఏంటి? అంటే సమజ్ అంటే బుద్ధి అన్నట్టు కదా. మనకు తెలిసింది వచ్చాడు మళ్ళీ అని, అంతేగాని ఉనుకో దిమాగ్ టికానే అన్నారు అనుకోండి, అప్పుడు అది వస్తుంది. ఇంకా దిమాగ్ టికానే ఆగాయి అంటే ఆయన బుద్ధి వచ్చింది అని వస్తారు. కానీ ఆ మాట ఆయన ఉపయోగించలేదు, మనం ఉపయోగిస్తున్నాం అంతే. అది కరెక్ట్ కాదు. ముస్లిం రిజర్వేషన్ విషయం కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది డే 1 నుంచి. మేము రాజ్యాంగ పరంగా, భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్స్ కి భారత రాజ్యాంగం వ్యతిరేకం. సో భారతీయ జనతా పార్టీ కూడా రాజ్యాంగ పరమైన విషయాలే చెప్తుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లిం రిజర్వేషన్ కూడా సుప్రీం కోర్టులో కూడా నడుస్తున్న కేసు, ఇంకా అది కాలేదు. సో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఎక్కడన్నా ఉంటే కనుక అది మేము తొలగించిన మాట వాస్తవం. మేము మా యొక్క పార్టీ సిద్ధాంత పరంగా మతపరమైన రిజర్వేషన్స్ కి మేము వ్యతిరేకం. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వెళ్తున్నాం కాబట్టి కూటమి నిర్ణయాల ఆధారంగా ముందుకు వెళ్తాం. కానీ మా యొక్క ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ విధాన పరంగా ముస్లిం నిన్న వచ్చిన అతిథి ఏమన్నారంటే, ఎన్డీఏ ఎజెండా ప్రకారమే చంద్రబాబు గారు వెళ్ళాలి, ముస్లిం రిజర్వేషన్ అంటే ఒప్పుకోమని అన్నారు. మీరేమో కొంచెం డిఫరెంట్ గా మాట్లాడారు. ఓకే శర్మ గారు, ఒకటేంటంటే ఇవాళ ఫస్ట్ పురంధరేశ్వరి గారి మీద ఏదో చేసేయడానికి ఆమె ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు. ఆఫ్టర్ పోటీ చేస్తుంది 10 అసెంబ్లీ సీట్లు భారతీయ జనతా పార్టీ పోటీ చేసేది 6 పార్లమెంటు. ఒకవేళ నిజంగా ఇక్కడ ఏదో అవినీతి జరుగుతోంది, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అది చేయాలనుకుంటే ఆమె అసలు అసెంబ్లీకి పోటీ చేసి నేనే క్యాండిడేట్ అని చెప్పి ముందుకు రావచ్చు. అది చేయట్లేదు. రెండోది, ముస్లిం రిజర్వేషన్ విషయంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు? నేను మీకోసం ఉన్నాను, 80% చేయను అంటున్నాడు. మరి మీరేమన్నా ముస్లిం రిజర్వేషన్ ఉంది అంటున్నారు. మరి మీ ముగ్గురు కలిసి వెళ్తున్నాము అంటున్నారు. 2014 నుంచి 18 వరకు, 2014 నుంచి 18 ఏ రకంగా అయితే రాష్ట్ర ప్రజలు మోసం చేశారో అదే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇండివిజువల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవుతుంది కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి దీనిలో అవదని చెప్తున్నాను. ఎన్డీఏ కూటమిలో ఒక ఎన్డీఏ మెయిన్ పార్ట్నర్ అయిన భారతీయ జనతా పార్టీ ముస్లిం రిజర్వేషన్ కి వ్యతిరేకం. ఇక్కడ చంద్రబాబు గారు దానికి కావాలంటాడు. పవన్ కళ్యాణ్ గారు లేదు అసలు నేనే బ్యాప్టిజం తీసుకున్నాను, నేనే ఆయన చెప్పారు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఎందుకంటే రేపు పొద్దున్న దీని మీద మళ్ళా కొట్టుకుని బయటకు వచ్చి ఇంతకు 2014 నుంచి 18 చేరా. చివరిగా ఒకటండి, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనేది కరెక్ట్ కాదండి. వాళ్ళది పెద్దలు కుదిర్చిన సంబంధం కాదు, లవ్ మ్యారేజ్ కాదు. వాళ్ళ అవకాశవాదంగా వాళ్ళు కలుసుకుని ఏదేదో బానే ఉంటుందని ఒక అరేంజ్డ్ మ్యారేజ్ తప్పితే ఇది లవ్ మ్యారేజ్ అని నేను అనుకోవట్లా. ఎందుకంటే అంతిమంగా మరొకసారి చెప్తున్నాను, ఈనాడు ఆంధ్రజ్యోతి వారు ఆంధ్రప్రదేశ్ పై పగబట్టి ఇలాంటి చెత్త వార్తలు, దుర్మార్గపు వార్తలు, మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే రకంగా వార్తలు, రోజు నిత్యం అబద్ధపు వార్తలు, చివరికి తెలుగుదేశం వారు కూడా నమ్మలేని పరిస్థితికి ఈనాడు వెళ్ళిపోయింది. చాలా సంతోషం అంతవరకు. సో ఈ రకంగా అప్రతిష్ట పాలవుతుంది ఈనాడు. అయినా కూడా వాళ్ళేం సిగ్గుపట్టలేదు. ఇలాంటి చండాలపు వార్తల్ని, అబద్ధపు వార్తలు రాయడానికి వాళ్ళు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న తీరుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్రమత్తమయ్యి ఇలాంటి మోసపూరిత కుట్రల్ని తిప్పికొట్టవలసిన సమయం ఇదేనని చెప్తున్నాను. ఇక సుబ్బరాజు గారు, శర్మ గారు, సురేంద్ర శర్మ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.